హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చి ఎన్ఈపి 2020. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఖచ్చితంగా దీని నుంచి అయితే టెట్ మరియు డిఎస్సికి ఖచ్చితంగా 1 నుంచి 2 మార్కులు వచ్చే అవకాశం ఉంది. సో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి సంక్షిప్తంగా మీకు వివరించడం జరుగుతుందండి. దీని నుంచి లోతుగా ఏమి వెళ్ళడు, ప్రశ్నలు అయితే నార్మల్గానే వస్తాయి కనుక ఒకసారి చూద్దాం దీని గురించి. సో ఎన్ఈపి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అండి. సో ఈ ఎన్ఈపి అనేది మొదటిసారిగా ఎన్పిఈ అనే పేరుతో రావడం జరిగిందండి. ఎన్పిఈ అంటే నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ ఫస్ట్. సో ఈ ఎన్పిఈ అంటే నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ అనేది ఎవరు ఆధ్వర్యంలో జరిగిందంటే కొఠారి కమిషన్ అండి. కొఠారి కమిషన్ యొక్క సూచనల మేరకు 1964-66 మధ్య ఈయన రిపోర్ట్ ఆధారంగా అప్పటి పిఎం గారు ఇందిరాగాంధీ 1968లో మొదటిసారి ఈ ఎన్పిఏ అనేది పాలసీ రావడం జరిగిందండి, ఎడ్యుకేషన్ పాలసీ అనేది. తర్వాత సెకండ్ టైం మళ్ళీ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్న టైంలో 1986లో మళ్ళీ ఒకసారి ఈ ఎన్పిఏ అనేది సేమ్ అదే పేరుతో మళ్ళీ రావడం జరిగిందండి. సో థర్డ్ టైం అయితే ఇదేనండి ఎన్ఈపి. ఇప్పుడు పేరు మారింది, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ముందైతే నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్. సో థర్డ్ టైం అయితే ఇదే ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నదే. సో మధ్యలో ఒకసారి 1992లో పివి నరసింహారావు గారు పిఎం ఉన్నప్పుడు జస్ట్ కొన్ని మార్పులు చేశారండి. ఆ ముందున్న పాలసీ దాంట్లో కొన్ని మార్పులు చేయడం జరిగింది, కానీ ఏమీ మార్చలేదు. ఇదండి దీని యొక్క స్వరూపం. నెక్స్ట్ చూడండి. సో ఎన్ఈపి 2020 దీని యొక్క వివరణ. సో దీని నుంచి ఎక్కువగా మనకు అడిగేది ఏంటంటే చైర్మన్ అడుగుతున్నాడండి. ఎన్ఈపి 2020 చైర్మన్ ఎవరని కె కస్తూరి రంగన్ అండి. సో ఈయన 2017లో దీన్ని అపాయింట్మెంట్ చేశారండి ఈయనకి, ఈ పాలసీ మీద రిపోర్టు ఇవ్వమని. సో ఈయన ఏం చేశారంటే ఈయన యొక్క డ్రాఫ్ట్ కాపీని మే 31, 2019లో సబ్మిట్ చేశారండి. ఈ బిట్స్ అన్ని కూడా ఇంపార్టెంటే. చైర్మన్ ఎవరిని అడుగుతారు, లేదంటే ఏ రోజున సబ్మిట్ చేశారు రిపోర్ట్ అని అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. సో అయితే ఇప్పుడు ఈ ఎన్ఈపి పాలసీ పరంగా కొత్త విధానం ఏంటంటే 5+3+3. వెరీ ఇంపార్టెంట్ అండి ఇది, గుర్తుపెట్టుకోండి. 5+3+3+4. మరి పాత విధానం ఏంటి? పాత విధానం 10+2. అందరికీ తెలిసిన విషయమే. సో ఓల్డ్ మోడల్ అయితే 12 సంవత్సరాలు స్కూలింగ్ విధానం ఉండేదండి. ఇప్పుడైతే 15 సంవత్సరాలు అయిందండి. ఇక్కడ చూడండి రాశాను, 12 సంవత్సరాలు స్కూలింగ్ మరియు 3 years ఇప్పుడు ఏం చేశారంటే అంగన్వాడీ లేదా ప్రీ స్కూలింగ్ పెట్టడం జరిగిందండి. ఇప్పుడు టోటల్గా 15 సంవత్సరాలు. సో ఇది ఏ విధంగా అనేది ఒక టేబుల్ రూపంలో మీకు చెప్పడం జరుగుతుంది. చూడండి, 5, 3, 3, 4 అన్నాం కదా. ఈ 5 yearsకి 3 to 6 years అనేది అంగన్వాడీ అండి, లేదంటే ప్రీ స్కూలింగ్. ఈ 6 to 8 అనేది ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ అండి. అండ్ 8 to 11 years అనేది ఇక్కడ మళ్ళీ 3 years కాబట్టి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. మళ్ళీ 11 నుంచి 14 సంవత్సరాలు 6th, 7th, 8th. మళ్ళీ 14 నుంచి 18 సంవత్సరాలు ఇక్కడ మనకు 4 years కనుక 9th, 10th, 11, 12 ఇలా టోటల్గా 15 సంవత్సరాలు అండి ఇది. ఇప్పుడు ఎన్ఈపి 2020 పరంగా ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా సిస్టమ్ అనేది ఉంది. అయితే ఇంకో పాయింట్ అండి, ఇక్కడ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ హెచ్ఆర్డి. ఈ హెచ్ఆర్డి అనేది మనకు ఆల్రెడీ మన స్టేట్ గవర్నమెంట్కి అయితే సేమ్ ఇదే పేరు ఉందండి. మినిస్టర్ ఇప్పుడు మన మానవ వనరుల శాఖ మంత్రి ఎవరంటే నారా లోకేష్ ఉంది. కానీ సెంట్రల్కి వెళ్ళేటప్పటికి ఇక్కడ చూడండి, కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి లేదంటే ఎడ్యుకేషన్ మినిస్టర్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, గుర్తుపెట్టుకోండి ఇక్కడ రాశాను. అలాగే ఇంకా డీప్గా వెళ్ళాలంటే సహాయ మంత్రి అడుగుతాడండి. సహాయ మంత్రి వచ్చి సుకాంత్ మొజాంద్, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఏపీకి వచ్చినప్పటికి నారా లోకేష్. ఇక్కడ గమనిస్తే సెంట్రల్ వచ్చి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ అనేది పేరు మార్చారండి. ప్రస్తుతం గవర్నమెంట్ ఏం చేశారంటే మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద మార్చారండి. ఇంతకుముందు అయితే హెచ్ఆర్డి అని ఉండేది, ఇప్పుడైతే మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద మార్చారు. మరి మన స్టేట్ గవర్నమెంట్కి మార్చారంటే లేదండి, మన స్టేట్ గవర్నమెంట్లో మానవ వనరుల శాఖ కిందనే ఉంది విద్యాశాఖ అనేది. అది కొంచెం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ ఎన్ఈపిలో ఉన్న ముఖ్య అంశాలండి, మనకు ఉపయోగపడేవి కొన్ని ఇవ్వడం జరిగింది. మీకు చాలా ఉన్నాయి వాళ్ళు చెప్పే పాయింట్స్, కొన్ని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పడతాయి రాయడం జరిగింది. 6th క్లాస్కి వొకేషనల్ ఎడ్యుకేషన్ మరియు ఇంటర్న్షిప్ మరియు వర్క్షాప్స్ ఉండాలని చెప్పడం జరిగిందండి ఎన్ఈపి 2020. అలాగే 5th క్లాస్ వరకు మాతృభాషలో బోధన ఉండాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. 5th క్లాస్ వరకు ఖచ్చితంగా మాతృభాషలో బోధన జరగాలని చెప్పడం జరిగిందండి వీళ్ళు ఎన్ఈపి 2020 ఎడ్యుకేషన్ పాలసీ అనేది. అలాగే 3, 5, 8 తరగతులకు
తరగతులకి స్కూల్ ఎగ్జామ్స్ ఉండాలి. 3, 5, 8కి 1, 2, 4కి ఇంకా అవసరం లేదని చెప్తున్నారండి వీళ్ళు. అంటే ఎఫ్ఏ అండ్ ఎస్ఏ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్, సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ ఉన్నాయి కదా ఇవి. అలాగే 10, 12కి బోర్డ్ ఎగ్జామ్స్. ఇది యథావిధిగా అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు అదే విధంగా ఉండాలని చెప్తున్నారు. ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చి 2030 కల్లా డిగ్రీతో 4 years ఇంటిగ్రేటెడ్ బీఈడీ చేసిన ఉపాధ్యాయులు మరి ప్రస్తుతం ఉన్న వాళ్ళకి శిక్షణ ఇవ్వాలని ఈ ఎన్ఈపీ 2020 చెప్తుందండి. సో ఇదండి ఎన్ఈపీ అనేది పూర్తి వివరణ. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.